కన్నులవాడు లక్ష్మి ముద్దుల రేడు ఆహా మోహిని మురిపించే వన్నె చిన్నెల కన్ని వయ్యారిన తనల పున్నమి వెన్నెల జల్లు కురిపించే కన్ని కన్నులవాడు లక్ష్మి ముద్దుల రేడు ఆహా మోహిని మురిపించే కన్ని చిన్నెల కన్నె వయ్యారిన తనల పున్నమి వెన్నెల జల్లు కురిపించే అలుకు బెరుకులకు మోహిని ఆది శంకరుని నది దోచే అంగరంగ వైభవంగా హరిహర సంగమము సాగిపోయే అలుకు బెరుకులకు మోహిని ఆది శంకరుని నది దోచే అంగరంగ వైభవంగా హరిహర సంగమము సాగిపోయే శోభనాల లగ్నమందు సుతుని వారు కనిది శోభనాల లగ్నమందు సుతుని వారు కనిది పంపానది చెంత నుంచి బాలుని దీవించిరి సుధారసధారలు కురిసి హరిహర తనయుని చరితం శృతి వినుతం మహామహిమల మహిమెరిసి మనమణి కంఠ విజయం విశ్వహితం సుధారసధారలు కురిసి హరిహర తనయుని చరితం శృతి వినుతం మహామహిమల మహిమెరిసి మనమణి కంఠ విజయం విశ్వహితం మణికంఠ విజయం మహితం మహాద్భుతం మణికంఠ విజయం విశ్వహితం మణికంఠ విజయం విశ్వహితం మణికంఠ విజయం విశ్వహితం శ్రీహరి ఏమిటి విపరీత పరిణామం? పరమశివ, ఈ జగద్విలయ ప్రణయ పరిష్వంగమున ఉద్భవించిన ఈ బాలుడు హరిహరసుత నామధేయమున అధర్మ నిర్మూలనము ధర్మ సంస్థాపనము చేసి జ్ఞానస్వరూపుడై ఆచంద్రతారార్కం వెలయగలడు 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 సత్యసంధుడు అపూర్వ నిష్ఠాగరిష్ఠుడు నీ ప్రియ భక్తుడైన పందల రాజు సంతతికి నోచుకోక కుందల పడుతున్నాడు. అతనికి ఈ శిశువును అప్పగించుటకు కార్యోన్ముఖుడవు కమ్ము. అవశ్యం. ఈ అరణ్య సౌందర్యం ఎంత మనోహరామమయుచున్నది. సుందర సుగంధ సుమధుర పరిమళ సౌరభాలను విరజిమ్ము పుష్ప ఫల విరాజిత తరూరాజములు మనసును ఆనంద తుండిలము నడుస్తున్నది. ఉత్తుంగ పర్వతాగ్రమ నుండి దుముకుచు ఒళ్ళు ఒరుసుకుని ఒడిదుడుకులతో పరవళ్లు తీస్తూ స్వరగతుల సరిగమలు కూర్చుచు పరవశించి ప్రవహిస్తున్న సెలయేటి సర్వ జగతిని మైమరిపిస్తున్నది. ఈ సుందర ప్రకృతిలో
కొంత తడవు విశ్రమించిన విశ్రాంతి తప్పక లభించిన అమోఘ సౌందర్య భరితమైన ఈ ప్రకృతి సృష్టికర్త అయిన ఓ పరమేశ్వర, ఈ అరణ్యము చిన్ని మొక్కల నుండి పెద్ద వృక్షముల వరకు పుష్పము, కాయు, ఫలము అన్నింటికీ కల్పించిన జగన్నాథ, నన్ను మాత్రం నిస్సంతువుగా మ్రోడును చేశావు కదా. గడ్డికి సైతం పూలను అనుగ్రహించిన లోకనాథ, పున్నామరకంబు తప్పించు పుత్రుడు ఎన్నడు దయించునో ఎరుగకోటి. పున్నామరకంబు తప్పించు పుత్రుడు ఎన్నడు దయించునో ఎరుగకోటి. కంటి పాప వంటి చంటి పాపను కనని కటిక చీకటి బ్రతుకు గడుపు చూటి. కంటి పాప వంటి చంటి పాపను కనని కటిక చీకటి బ్రతుకు గడుపు చూటి. ఇంతటి నిర్జన ప్రదేశమున బాలుని ఆక్రందనయ, ఇది కళ వాస్తవమా? నా కన్నపుటాలు నన్ను మోసగించట్లేదు కదా. ఇది ఎలా సాధ్యం? ఈ భయంకర కీకారణ్యంలో, నరసంచారం లేని ఈ ప్రదేశంలో పసిపిల్లవాడా? సంతానం లేని చింతాక్రాంతుడైన నన్ను ఈ సుందర ప్రకృతి హేళన చేయడం లేదు కదా. భ్రమో అద్భుతం తిలకించిన కాని తెలియదు కదా. ఎవరి అద్భుత రూపుడు! నా కోసం నా పుత్రవాత్సల్యం తీర్చగా ప్రత్యక్షమయ్యాడు. దివ్య తేజస్సుల నగలు సువర్ణ కంఠాభరణములు ధరించి ఉన్న ఈ పసిబాలుడు క్రూర మృగాలు తిరిగాడు ఈ భయంకరారణ్య మధ్యమున ఈ నిర్జన ఏకాంత ప్రదేశమునకు ఎట్లు వచ్చి ఈ బాలుని తల్లిదండ్రులు ఈ ప్రాంతమునందేనగలరా? ఎవరక్కడ? ఎవరూ లేదే. ఎవరూ కానరారే. తమ్మి కన్నులవాడు తల జటలు కలవాడు నిలువడ్డ బొట్టు
చుట్టూ నిగనిగలవాడు కంఠమున నీలమణి కాంతి చిందెడివాడు చరణముల పెను కరుణ కురియువాడు శంఖ చక్ర పినాక సంలక్షణాంచితుడు పంచభూతముల సిరిపైచువాడు వేలు చందన భస్మముల మేలు కలవాడు సగుణ నిర్గుణ పూర్ణ సత్వమయుడు హరిహరుల రూపమున అలరారు బాలుడు హరిహరుల రూపమున అలరారు బాలుడు సత్య శివ సుందరుడు శాంతికరుడు నా భాగ్యవశమున నాకు దక్కెను నేడు నా భాగ్యవశమున నాకు దక్కెను నేడు ధరలోన నా కన్న ధన్యుడేడు ధరలోన నా కన్న ధన్యుడేవాడు ధన్యుడేవాడు రాజా, నీ జన్మ ధన్యమైనది. సంతతి లేని నీకు దేవుడిచ్చిన వరప్రసాదంగా భావించి ఈ పసిబాలుని స్వీకరించు. నేటికి నీవు నిర్వహించిన దాన ధర్మాలు, నోచిన నోములు, చేసిన పూజలు ఫలించినవి. దైవాంశ సంభూతుడైన ఈ బాలుడు నిన్ను నీ రాజ్యమును ఉద్ధరింపగలడు. వెలకట్టలేని వజ్ర వైడూర్యములను ధరించి వర్ణనాతీతమైన దివ్య తేజోమూర్తి అయిన ఈ బాలుడు మణికంఠుడు అను నామధేయమున నీ ఇంట పెరుగగలడు. నీకు శుభము కలుగుగాక. మహాత్మ, వన్యముగా నేషను కరుదించిన నాకు క్రూర మృగములకు నిలయమైన ఈ టీకారణ్యంలో చిత్ర విచిత్రమైన ఈ బాలుని సందర్శన భాగ్యం దైవ సంకల్పమే కాని వేరొకటి కాదు. మీ ఆజ్ఞను శిరసావస్తా. సెలవు. సుధారసధారలు కురిసే హరిహర తనయుని చరితం శృతి వినుతం మహామహిమల మహిమెరిసే మనమణి కంఠ విజయం విశ్వహితం. సుధారసధారలు కురిసే హరిహర తనయుని చరితం శృతి వినుతం మహామహిమల మహిమెరిసే మనమణి కంఠ విజయం విశ్వహితం. రాజశేఖరుడు దివ్య బాలుని దేవుని వరమని భావించే మణిమాల కంఠమున గల శిశువును మణికంఠ అని పిలిచే. మణికంఠ. రాజశేఖరుడు దివ్య బాలుని
దేవుని వరమని భావించే మణిమాల కంఠమున గల శిశువును మణికంఠ అని పిలిచే. మణికంఠుని కొని ఆ మహారాజు తన రాజ్యమునకు పయనించే. మణికంఠుని కొని ఆ మహారాజు తన రాజ్యమునకు పయనించే. దేవి, దేవి, ఏమిటి ప్రభు? ఇటు చూడు. సకల భోగభాగ్యాలు కలిగి పుత్రప్రాప్తి లేక నిత్య చింతాక్రాంతులైన మనపై ఆ కరుణామైన అనుగ్రహం. కారణిలో లభించిన ఈ కారణ జన్ముణ్ణి నీ కరకమలాలలో ఉంచుతున్నాను. మహాప్రసాదము స్వామి. ఆహా, మధురధర హాస చంద్రికలతో ముద్దులు మూట కట్లినట్లుగా విలసిల్లుతున్న ఈ కుమారరత్నానికి ఏ పేరు పెడదాం? మణిమాల కంఠభూషితుడైన ఈ బాలునికి మణికంఠుడు అను నామము నిర్ణయించబడినది దేవి. ఆహా, మణికంఠుడు అపూర్వం. నాయనా మణికంఠ, నా కలల పంట, నీవు నడియాడగా నా నట్టింట కదవేమి కలదు మా ఇంట. మహామంత్రి ప్రభు, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యమంతా పండుగ జరిపించండి. కుమారుని పేర అన్ని దేవాలయాల్లో నిత్య నైవేద్యాభిషేకాలు చేయించండి. రాజసౌధమంతయు నిత్య నూతన శోభాయమానంగా అలంకరింపచేయండి. పండితులకు పామరులకు ధనకనక వస్త్రదానాలకు ఏర్పాట్లు చేయించండి. పురవీధులంతా పచ్చని పందిళ్లు వేయించి రంగవలను దిద్దించండి. బాలుని దర్శనార్థం తరలి వస్తున్న ప్రజానీకానికి విందులు వినోద కార్యక్రమాలను నిర్వహించండి. చిత్తం ప్రభు. గుండె గుడిలో వెలసిన మణికంఠ, నా సర్వస్వమే నా మణికంఠ, ఎంత ముద్దుగున్నావోయి సంతి పాప, మా ఇంటి దీపమైన కంటి పాప, ఎంత ముద్దుగున్నావోయి కంటి పాప. పల్లి పిల్లి జాబిల్లి మోమున అనుదినము వరలు మణికంఠ, గుడి గుడి అడుగు జాడలలో సిరి సంపదలరే మణికంఠ, గుడి గుడి అడుగు జాడలలో సిరి
నీవే మణికంఠ మా మహారాజు వారకుడు యువరాజు నీవే మణికంఠ పాటల అలరిన బాలుడు ఆనందాలను వెదజల్లే పాటల అలరిన బాలుడు ఆనందాలను వెదజల్లే ఇంతింతై ఇలా వింత వింతయై విశ్వమంతట విలసిల్లే ఇంతింతై ఇలా వింత వింతయై విశ్వమంతట విలసిల్లే విమల విజ్ఞాన వేద దీపమై విమల విజ్ఞాన వేద దీపమై మణికంఠుడు గురుకులమున వెలిగే విమల విజ్ఞాన వేద దీపమై మణికంఠుడు గురుకులమున వెలిగే విమల విజ్ఞాన వేద దీపమై మణికంఠుడు గురుకులమున వెలిగే సుధారసధారలు కురిసే హరిహర తనయుని చరితం శృతి వినుతం మహామహిమల మహిమెరిసే మనమణికంఠ విజయం విశ్వహితం సుధారసధారలు కురిసే హరిహర తనయుని చరితం శృతి వినుతం మహామహిమల మహిమెరిసే మనమణికంఠ విజయం విశ్వహితం మణికంఠ విజయం మధురం మహాద్భుతం మణికంఠ విజయం మధురం మహాద్భుతం మణికంఠ విజయం విశ్వసితం మణికంఠ విజయం విశ్వసితం మణికంఠ విజయం విశ్వసితం ఇంద్రసభా అహో ఇంద్రసభా ఇంద్రసభా అహో ఇంద్రసభా అందాల సందాల కనువిందుల చిందుల ప్రభా ప్రభ అందాల సందాల కనువిందుల చిందుల ప్రభ ప్రభ ఇంద్రసభా ఇంద్రసభా అహో ఇంద్రసభా ఇంద్రసభా
సంబరాల పెను సంరంభాల రంభ తడుపు పెడుపులా ఊరించే ఊహయ వెయ్యాల ఊర్వశి ఒప్పు సొంపులా సంబరాల పెను సంరంభాల రంభ తడుపు పెడుపులా ఊరించే ఊహల వెయ్యాల ఊర్వశి ఒప్పు సొంపులా నేనగా నేను మెలికలా నేనగా నేను మెలికలా హృతాకి తిలోత్తమ కొలుపులా హృతాకి తిలోత్తమ కొలుపులా ఇంద్ర సభా ఇంద్ర సభా అహో ఇంద్ర సభా లలిత లలిత నవలాస్య హాస్యముల భావరాగములు మెరయగా నవరత పరమానంద గలదుల పరవశలహరులు విరియగా లలిత లలిత నవలాస్య హాస్యముల భావరాగములు మెరయగా నవరస పరమానంద జలనిధుల పరవశలహరులు విరియగా ముల్లోకములు మురియగా ముల్లోకములు మురియగా కరకాల ధనరవరి కరలి వరలగా ముల్లోకములు మురియగా కరకాల ధనరవరి కరలి వరలగా ఇంద్ర సభా ఇంద్ర సభా అహో ఇంద్ర సభా ఇంద్ర సభా అహో ఇంద్ర సభా అందాల సందాల కను ఇందుల చిందుల ప్రభ ప్రభ అందాల సందాల కను ఇందుల చిందుల ప్రభ ప్రభ ఇంద్ర సభా ఇంద్ర సభా మదని సగా మగసని మగసని దని సనిద మగమా సానిద మగస గమదని సమదని సయుగ సభా సనిద మదని గమద సగదా మగ సగద మగద మనిద సానిద మగ మదని సనిద మనిద మగద మగ సగమదని యుగ సభా మదని ధనుష నిధన సగమా మగ 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 సని 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 రమని ధని ధని మగ 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 సగమగ మదని యుగ సభా మమ గగ మమ మమ గమ గద మదని సని సగద గద సగమ మమ సగమ సగ మగ స నిగ సగ సని నిగ సని సని గగ మని ధని ద మమ మగ మగ గగ మగ ద మని ధని సని ద మగ మదని స మదని స యుగ సభా దినకం 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 దినకం
మునీంద్రులకు అభివాదములు. ఆసీనులు కండు. దేవరాజా, ఆసీనులై ఆతిథ్యము స్వీకరించుటకు అతిథులుగా రాలేదు, ఆర్థులమై వచ్చి ఉన్నాము. అంతటి విపత్తు ఏమి సంభవించినదో తక్షణం తెలియజేయండి ఎతి పొంగవల్లారా. ఏమని చెప్పమంటారు దేవేంద్ర? భూలోకమున మహిషి అను రక్కసి మారణ హోమం సృష్టిస్తున్నది. పశుపక్షు జంతుజాలములను కిరాతకంగా సంహరించి అల్లకల్లోలములను సృష్టించి ప్రశాంతమైన నైమిషారణ్యములను దగ్ధం చేస్తున్నది. పుణ్యాశ్రమములపై విరుచుకుపడి యజ్ఞయాగాదుల హోమ గుండములను ధ్వంసము చేసి ఆక్రందనలతో ఆత్మనాదాలతో భూలోకము దద్దరిల్లునట్లు భీభత్సం చేస్తుంది. దాని దురాక్రమణ మితిమీరి దేవలోకంపై దండెత్తకమునిపే దాని దుర్మలం ఆనందించకున్నా ముల్లోకములకు ముప్పు తప్పదు. మునిశ్రేష్ఠులారా, స్వస్థత చెందుడు. నేనిప్పుడే పోయి నా వజ్రాయుధముతో ఆ మహిషిని వధించవచ్చదా? ఓసి దుష్ట నీచ తుచ్చ నికృష్ట రాక్షసరమా మహిషి, నీ మరణాక్రందనలతో మహి దద్దరిల్లా. ఏ రాక్షసాదముడు దేవలోకమును కన్నెత్తి చూచుటకు సాహసించని విధముగా నిన్నంత ముందింపకున్నా నేను ఇంద్రలోకాధిపతి దేవేంద్రుడనే కాను. నేటితో నీ చరిత్ర ముగిసినది. నేటితో నీ చరిత్ర ముగిసినది. దేవేంద్ర, మహిషి చరిత్రము ఇప్పుడే ఆరంభమైనది.
ఆవేశము అనర్థమునకు హేతువు. ఆచార్యవర్య, నా సామర్థ్యాన్నే శంకిస్తున్నారా? అబలను అంతమొందించలేని అసమర్థునిగా భావిస్తున్నారా? కాదు దేవేంద్ర, నీవెంతటి సమర్థుడవో నీ గురుదేవుడైన నేను ఎరుంగనిది కాదు. ఎంతటి బలవంతుడైనా యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఎదుటివారి బలాబలగమును ఎరింగి వెళ్ళుట ఉత్తమము. కారాంబిక అను మహిషి అబల కాదు, మహా తపస్సంపన్నురాలు. ఆమెను అంతమొందించుటకు నీకే కాదు, త్రిమూర్తులకు సాధ్యం కాదు. గురుదేవ, కరాంబిక మహిషి ఎలా అయినది? అసలు ఈ కరాంబిక ఎవరు? అంతటి శక్తి సంపన్నురాలు ఎలా అయినది? దేవేంద్ర, రంభుడు కరంభుడు అను ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. రంభుడు కుమారుడు మహిషాసురుడు. మహిషాసురుడు మహా తపముతో బ్రహ్మదేవుని మెప్పించే మరణము లేని వరమును వదకి శోకమును కలిగించే. మహిషాసురుడు మహా తపముతో బ్రహ్మదేవుని మెప్పించే మరణము లేని వరమును వదకి శోకమును కలిగించే. సురల మొరలు విని కనక దుర్గడు కరుణించే. శరణము కోరిన సురల మొరలు విని కనక దుర్గడు కరుణించే. ప్రచండ భంగన మందున చండిక మహిషుని ఖండించే. చండ ప్రచండ భంగన మందున చండిక మహిషుని ఖండించే. కరంభుని కుమార్తె కారాంబిక మహిషి ముఖం కలిగి ఉండుటచే మహిషిగా పేరు పొందింది. ఆ స్త్రీయే మహిషాసురుని ముద్దుల చెల్లెలు మహిషి. ఆమె దృష్టిలో మహిషాసురుడు దేవుడు. ఆ మహిషాసురుడు ఆదిపరాశక్తిచే అంతమొందడం మహిషి హృదయాన్ని తీవ్రంగా క్షోభపెట్టింది. అన్నలేని బ్రతుకు కన్నా ఆత్మహత్య శరణ్యంగా భావించింది. ఆ తరుణంలో నేను బ్రతుకను గురుదేవా, నేను జీవించలేదు. నా సహోదరుడు లేని జీవితం వ్యర్థము గురుదేవా. నేను బ్రతుకను గురుదేవా, నేను బ్రతుకను గురుదేవా, నేను బ్రతుకను. అమ్మాయి, గురుదేవా, మహిషాసురుని మరణంతో దైత్య సంతతి మొత్తం దిగాలు పడిపోతుంది. అదే అదే గురుదేవా నా బాధ. అసుర కులానికి మిగిలిన ఏకైక ఆశా జ్యోతి నువ్వు. ఈ పరిస్థితుల్లో నువ్వు కూడా ప్రాణత్యాగం చేస్తే మన వాళ్ళు సామూహిక ఆత్మహత్యలతో బెంబేలు పడిపోతారు. ఈ అల్లకల్లోలాన్ని ఊతం చేసుకుని దేవతలు మన వాళ్ళని ఊతకోత కోస్తారు. నా మాట విని పగబట్టడమే తప్ప వగ చెందడం మన పాతాళవాసుల లక్షణం కాదు. మీ ధర్మోపదేశముతో నా కర్తవ్యాన్ని గ్రహించాను. నా దుఃఖాన్ని పగగా మార్చి పగల ప్రతీకార జ్వాలగా జ్వలింపచేసి
వెంటనే దండెత్తి ఇంద్రలోక గనక సింహాసనాన్ని ఆక్రమించి అసుర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. లేదా కథల రంగముల కన్ను మోసి వీర మరణము తమలోకము చేరుతాను. అసుర వీరులారా, అమరావతిపై నేడే యుద్ధము ప్రకటించండి. రణభేరి మ్రోగించండి. రాక్షస రాజ రమాదేవి జయో జయో, అసుర కులాలంకారిణి, రాక్షస సామ్రాజ్య సార్వభౌమిని జయో జయో. దైత్య యోధులారా, ఆగండి ఆగండి, ఇది యుద్ధానికి సమయం కాదు. యుద్ధానికి సర్వం సన్నద్ధపరుచుకోవలసిన సమయం. అమ్మాయి, గురుదేవా, సురలు అమృతమును స్వాహ చేసి సురను మీకు మిగిల్చి ఆది కాలం నుండి మీ పాలిట హలాహలంలా తయారైనారు. గురుదేవా, వారిని జయించుటకు సృష్టిలోనే అసాధ్యమైన అమృతత్వాన్ని నీవు సాధించాలి. విధాతనే నీ వరదాతగా ఎన్నుకుని అమరత్వాన్ని పొంది విజయాన్ని సాధించు. గురుదేవా.